వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఐ అవకాశాల వినియోగంతో శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. శాన్ ఫ్రాన్సిస్కో పారిశ్రామికవేత్తల సమావేశంలో మంత్రి లోకేష్. తొలి ప్రదర్శనకే బెస్ట్ యాక్టర్గా గుర్తింపు మెగాస్టార్. సదాశివపేట నిందితులకు షాక్ ఇచ్చిన పోలీసులు. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం. రసవత్తరంగా రెండో టెస్టు 255 పరుగులకే కివీస్. మహారాష్ట్ర ఎన్నికల బరిలో కాంగ్రెస్ 23 మంది అభ్యర్థుల జాబితా విడుదల. మరికొన్నేళ్లు ఆటను ఆస్వాదిస్తా, ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోని. యూజర్లకు జియో దీపావళి ధమాకా ఆఫర్లు ప్రకటన. సుజీత్ కు ఓజీ మేకర్ స్పెషల్ విషెస్. దీపావళికి 20% తగ్గనున్న గోల్డ్ డిమాండ్. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతుందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. భారత్లో రాబోయే 25 ఏళ్లలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని, పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించేందుకు తాము కృషి చేయనున్నట్లు తెలిపారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రోకెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త P4 విధానానికి శ్రీకారం చుట్టారన్నారు. ఏపీ సమగ్రాభివృద్ధికి ప్రతి 100 రోజులకు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నామని తెలిపారు. అలాగే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవ వనరులను అందించడానికి, తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. నవీన ఆవిష్కరణల కోసం విద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ రీసెర్చ్ సెంట్రిక్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. మెగాస్టార్ చిరంజీవి తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. తాను రంగస్థలం మీద వేసిన తొలి నాటకం రాజీనామాకు బెస్ట్ యాక్టర్గా తొలిసారి గుర్తింపు లభించిందని ఆయన పేర్కొన్నారు. కోన గోవిందరావు గారు రచించిన రాజీనామా నాటకానికి బెస్ట్ యాక్టర్గా గుర్తింపు రావడం ఎనలేని ప్రోత్సాహాన్ని ఇచ్చింది. 1974 నుండి 2024 వరకు 50 సంవత్సరాల నట ప్రస్థానంలో ఎనలేని ఆనందం పొందినట్టుగా మెగాస్టార్ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వ్యక్తిని హత్య చేసిన కేసులో 2 అరెస్ట్ చేసినట్లు సిఐ మహేష్ గౌడ్ తెలిపారు. సదాశివపేట పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనిల్ రాజును సిద్ధాపూర్లోని రేకుల షెడ్డుకు తీసుకెళ్లి ఈ నెల 20వ తేదీన రాజేష్, అజయ్, రాజులు పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని మరో హోటల్కు బాంబు బెదిరింపుల కలకలం రేపాయి. తిరుపతిలోని రాజ్ పార్క్ హోటల్కు బాంబు బెదిరింపులు రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హోటల్కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు గురువారం లీలామహల్ సమీపంలోని 3 హోటల్స్, రామానుజ కూడలిలోని మరో హోటల్కు మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు తనిఖీలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు కాల్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్కు న్యూజిలాండ్ 359 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 69.4 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 301 పరుగుల ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ మూడో రోజు మరో 57 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. 2 రోజులుగా ఎలాంటి వికెట్లు తీయని రవీంద్ర జడేజా ఇవాళ 3 వికెట్లు తీశాడు. దాంతో కివీస్ ఇన్నింగ్స్ త్వరగా ముగిసింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, అంటే 120 గజాలు.
ఇంకెందుకు ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. మహారాష్ట్ర ఎన్నికల పోరులో 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. జాబితాలోని చాలా మంది పేర్లు విదర్భ ప్రాంతానికి చెందినవి. నాగ్పూర్ సౌత్ నుంచి గిరీష్ పాండవ్, వార్దా నుంచి శేఖర్ షిండే, యవత్మాల్ నుంచి అనిల్ మంగూల్కర్లకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాను కూడా నేడు విడుదల చేయనున్నారు. 48 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను 2 రోజుల క్రితం కాంగ్రెస్ విడుదల చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే గుర్తుకొచ్చే గొప్ప ఆటగాళ్ల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని పేరు ముందు వరుసలో ఉంటుంది. అయితే 18వ సీజన్లో ధోని ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఆడినా అన్క్యాప్డ్ ప్లేయర్ గా బరిలోకి దిగుతాడా, అందుకు BCCI అనుమతిస్తుందా అనే ప్రశ్నలు అభిమానుల్లో ఒకంత ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ధోని మౌనం వీడారు. CSK అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ వచ్చే IPL సీజన్ లో ఆడడంపై క్లారిటీ ఇచ్చేశారు. ఓ ఈవెంట్ లో పాల్గొన్న ధోని తాను మరికొన్నేళ్లు క్రికెట్ ను ఆస్వాదించాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. మైదానంలో ప్రొఫెషనల్ గా గేమ్ ఆడాలనుకుంటే దాన్ని ఎంజాయ్ చేయడం కష్టమవుతుందన్నారు. కానీ తాను మాత్రం అలా చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. క్రికెట్ ను వృత్తిపరమైన క్రీడగా ఆడితే దాన్ని ఎంజాయ్ చేయలేము. క్రికెట్ ను ఆస్వాదిస్తే ఆడితేనే జట్టుకు వ్యక్తిగతంగానూ ప్రయోజనం ఎక్కువని ధోని చెప్పుకొచ్చారు. టెలికాం దిగ్గజం జియో దీపావళి ధమాకా పేరుతో యూజర్ల కోసం ఆఫర్లు ప్రకటించింది. 899 3559 రీఛార్జ్ ప్లాన్లపై 3350 రూపాయల ప్లాన్ పై ఈజీ మై ట్రిప్, ఏ జియో, స్విగ్గీ ఓచర్లు లాంటి విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. 899 ప్లాన్ ద్వారా 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 2GB డేటాతో పాటు అదనంగా 20GB డేటా లభిస్తుంది. 3599 ప్లాన్ లో 365 రోజులు రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయం పొందవచ్చు. యంగ్ డైరెక్టర్ సుజిత్ బర్త్డే సందర్భంగా ఓజీ సినిమా మేకర్ స్పెషల్ విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్డే బ్లాజింగ్ అండ్ సుజిత్, నువ్వు సుఖంగా ఉండు, మమ్మల్ని సుఖంగా ఉంచు అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ డేట్స్ కు అనుగుణంగా షూటింగ్ జరిపి వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ దీపావళి దంతేరాస్ కు గోల్డ్ డిమాండ్ 15 నుండి 20% తగ్గుతుందని జ్యువెలర్స్ అంచనా వేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమన్నారు. దాదాపుగా వీరి వార్షిక అమ్మకాల్లో 30 నుండి 40% ఈ సీజన్లోనే నమోదవుతోంది. అందుకు కస్టమర్లను ఆకర్షించేందుకు ఎలక్ట్రిక్ కార్లు, SUVలు, iPhone 16 గోల్డ్ కాయిన్స్, గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ స్కీములు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర 81,000గా ఉంది. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. SI అవకాశాల వినియోగంతో శరవేగంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. శాన్ ఫ్రాన్సిస్కో పారిశ్రామికవేత్తల సమావేశంలో మంత్రి లోకేష్. తొలి ప్రదర్శనకే బెస్ట్ యాక్టర్గా గుర్తింపు, మెగాస్టార్. సదాశివపేట నిందితులకు షాక్ ఇచ్చిన పోలీసులు.
తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం. రసవత్తరంగా రెండో టెస్టు 255 పరుగులకే కివీస్. మహారాష్ట్ర ఎన్నికల బరిలో కాంగ్రెస్ 23 మంది అభ్యర్థుల జాబితా విడుదల. మరికొన్నేళ్లు ఆటను ఆస్వాదిస్తా, ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ ఇచ్చిన ధోని. యూజర్లకు జియో దీపావళి ధమాకా ఆఫర్లు ప్రకటన. సుజీత్కు ఓజీ మేకర్ స్పెషల్ విషెస్. దీపావళికి 20% తగ్గనున్న గోల్డ్ డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్. ఉమ్మడి ఖమ్మం జిల్లా